పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రిటైర్ అయినా అస్త్ర సన్యాసం చేయలేదు. లాబింగ్స్తో కీలక పదవులు కైవసం చేసుకున్నారు. అంతేనా, పెత్తనాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని ఇప్పటికీ తామే చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జనరల్ అడ్మినిస్ట్రేషన్ వరకు అంతా వాళ్ల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారులపైన ఈ మాజీలు ఆధిపత్యం ప్రదర్శిస్తూ తమ పెత్తనాన్ని చాటుకుంటున్నారు. దీనిపై ఉద్యోగ వర్గాలలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగుల హవా నడుస్తోంది. సర్వీస్ లెక్కల ప్రకారం రిటైర్ అయినప్పటికీ ప్రభుత్వంలో పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో వారి సిఫార్సులతో కీలక పదవులు కొట్టేశారు. నిజానికి ప్రభుత్వంలో కొందరు కీలక అధికారులు తమ పదవీ కాలాన్ని పాలకుల అండదండలతో పెంచుకుంటూ పోయిన కల్చర్ గత బీఆర్ఎస్ పాలనలోనే మొదలైంది. ఒకవేళ తప్పనిసరిగా రిటైర్ కావలసి వస్తే వారినే కీలక పదవుల్లో నియమిస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. పదవీ కాలం ముగిసిన వారికి కీలక పదవులు అప్పగించడం కానీ పదవీ కాలాన్ని పొడిగించడం కానీ చెయ్యకూడదని అనుకున్నారు. అయితే అది కాగితాలకే పరిమితమైంది. కాంగ్రెస్ హయాంలోనూ కీలక పదవుల్లో రిటైర్ అయిన కొందరు అధికారులు కీలక పదవులను సొంతం చేసుకున్నారు. ఇరిగేషన్, జీఏడీ, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, విద్యుత్ శాఖల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అడ్డదారిలో ఇలా పదవులు కొట్టేసిన అధికారులు సివిల్ సర్వీసెస్ అధికారులపైన పెత్తనం చేస్తున్నారు. దీనిపై సెక్రటేరియట్ ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సాధారణ పరిపాలనా శాఖ నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ కావలసి ఉంటుంది. దానితో పాటు ప్రభుత్వంలో ఎలాంటి పరిపాలనా నిర్ణయాలు, శాఖలకు సంబంధించిన అంశాలలో ఏదైనా మార్పులు చేర్పులు జరగాలన్నా జీఏడీ నుంచే ముందుకు సాగాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐఏఎస్ అధికారులపై వచ్చే ఫిర్యాదులను సైతం జీఏడీ అధికారులే పరిశీలన చేస్తారు. అయితే ఇందులో రిటైర్డ్ అధికారి అజమాయిషీ చెలాయిస్తున్నారట. ఒక శాఖ నుంచి జీతం తీసుకుంటూ మరొక శాఖలో పనిచేస్తూ ఐఏఎస్ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి అధికారులపై ఉద్యోగ సంఘాలు, సహ ఉద్యోగులు, మంత్రివర్గ ఉపసంఘం సైతం ఇలాంటి ఉద్యోగులపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి చర్యలు లేకపోవడంతో ఉద్యోగుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.